అభినందనలు తెలియజేస్తూ కొత్తది నిర్మించాం. ఆ రోజు 440 కోట్లు ఖర్చు పెట్టాం. రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, పుష్కరాల కంటే ముందు అసమానతలు తగ్గి 50% పట్టుకోండి ఒకసారి. చూడండి సంస్కృత స్థానం వారి ఏ స్థాయి నాయకుడైనా పార్టీ ఫస్ట్ క్యాడర్ 175 మంది వేరేది కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక సోషల్ రీజనరీ జనాభా తమాషా ప్రకారం మూడోది ఎథికల్ ఎకనామిక్ నిరంతరం పనిచేస్తారని మరొకమైన ప్రశ్న ఎంత పెట్టండి. సార్ వస్తా ఉంది, దీనిపైన బియ్యం లేదు, బియ్యం పెడతారని మనం ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. గెలిపి ద్వేయంగా నాయకత్వం పనిచేయాలి. ఎక్కడికక్కడ ప్రజలతో అనుసంధానం కావాలి. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు సంబంధించి సంవత్సరానికి ఒకసారి జరిగే పండుగ మహానాడు సందర్భంగా ఈ రోజున హైబ్రిడ్ పద్ధతిలో విర్చువల్ మహానాడు మరియు ఫిజికల్ మహానాడు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా వేమూరు నియోజకవర్గం బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలో క్లస్టర్ 8వ తరపున నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. క్లస్టర్కి ఈ రోజున ఇక్కడ మహానాడు కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. గతంలో మహానాడులు మనం గమనించినట్లయితే రాష్ట్రంలో ఏదో ఒక ప్రదేశంలో మహానాడు నిర్వహించడం జరిగేది. ఆ సందర్భంగా వసతి ప్రయాణ సౌకర్యాలకి ఎంతో వ్యయం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండేది. ఈ రోజున ఉన్నటువంటి ప్రపంచ యుద్ధ పరిస్థితులను అనుసరించి ఇంధన పొదుపులో భాగంగా ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. దీనిలో భాగంగా ఈ రోజున ఏ క్లస్టర్కి సంబంధించి ఆ క్లస్టర్ వ్యక్తులు ఆ ప్రాంతంలో గుమిగూడి ఇక్కడ ఈ మహానాడుని విజయవంతం చేయడం మనం గమనించదగ్గ విషయం. దాని సందర్భంగా ఈ క్లస్టర్కి సంబంధించి కాకతీయ కళ్యాణ మండపంలో రంగరంగ వైభవంగా పూర్తి పసుపు తోరణాలతో పచ్చని పందిరిలాగా దీన్ని ఏర్పాటు చేశాం. వచ్చే కార్యకర్తలకి నాయకుల కోసం అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ క్లస్టర్ 8 మహానాడులో ప్రత్యేకంగా వచ్చిన కార్యకర్తలందరికీ కూడా పన్నీరు తల్లి ఆహ్వానం పలకడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి మంచి కూలర్లు ఏర్పాటు చేసి వసతి భోజనాలు మజ్జిగ సదుపాయం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఎంతో ఘనంగా ఈ మహానాడు కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించామని చెప్పి మీకు నేను తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇలాంటి అంటే రాష్ట్రంలో ఏదైనా సంక్షేమం చేయాలన్నా అభివృద్ధి చేయాలన్నా వినూత్న పద్ధతిలో మీటింగులు నిర్వహించాలన్నా కూడా అది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యం. ఈవెన్ ఈ రోజున జరిగిన మీటింగు ఒక గిన్నిస్ బుక్ రికార్డుగా కూడా జూమ్ మీటింగ్లో 1875 క్లస్టర్స్ ద్వారా నిర్వహించడం కూడా గర్వకారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.